హాయ్! వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. మీరు గనుక ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద. ఇక్కడ మెటీరియల్ ఏమేమి కావాలన్నది వర్క్‌కి ఇక్కడ పెట్టాను చూడండి. గ్లాస్ మిర్రర్ వర్క్ చూపించమని అడిగారు కదా! ఇది కొంచెం డిఫరెంట్ వర్క్ అనమాట. అంటే కట్లు వేయకుండా వేసుకునే డిఫరెంట్ డిజైను. ముందుగా మిర్రర్‌ని బేస్ చేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలి. అంటే రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ ఇచ్చి దారం నేను లైన్స్ విడగొడుతున్నాను. అంటే 6 వరుసలు ఉంటుంది కదా దీనికి. 3 వరుసలే నీడిల్లోకి ఎక్కించుకొని చివరి నుంచి ముడి వేసుకోవాలి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. మిర్రర్‌ని పెట్టుకొని అంటే బిగినర్స్ అయితే మాత్రం మిర్రర్‌ని గ్లూతో స్టిక్ చేసుకోండి. అది కదలకుండా ఉంటుంది. మిర్రర్‌కి ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకొని మిర్రర్‌ని పట్టుకునే ఉండాలి. దారం కూడా పట్టుకునే ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఈ దారంలో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇలా ముడి పడుతుందనమాట. అంటే రింగ్‌లా పడుతుంది. మిర్రర్ పొడుగు ఎంత ఉందో చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇంత పొడుగు వచ్చే విధంగా చూసుకొని ఆ రింగ్ పట్టుకునే ఉండాలి. పట్టుకునుండి ఇప్పుడు క్లాత్ కొంచెం తీసుకుంటూ ఈ రింగ్‌లో నుంచి తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఇది లాక్కునేటప్పుడు ఈక్వల్‌గా లాక్కోవాలి. అంటే గ్యాప్ చూసుకుంటూ, లెంగ్త్ చూసుకుంటూ ఈ థ్రెడ్‌ని లాక్కోవాలి. ఒకేసారి దగ్గరికి లాగేసినట్లయితే దగ్గరికి లాగేసినట్టు వచ్చేస్తది. కట్లు వేసుకున్న దానికంటే ఈ మిర్రర్ వర్క్ చాలా నీట్‌గా వస్తది. అంటే ఫ్రేమ్ చాలా సన్నగా వస్తదనమాట. సన్నగా రావాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి. మిర్రర్ కూడా కదలకుండా చూసుకోండి. అందుకే గ్లూ పెట్టి అంటించుకోమని చెప్పాను. మిర్రర్ కదలకుండా ఉంటుంది. సైడ్ నుంచి మనం కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అప్పుడు. ఇది హాఫ్ రింగ్ అయిపోయిన తర్వాత మనం వదిలేసుకోవచ్చు. దగ్గరగా అంటే మిర్రర్ బయటికి కనిపించకుండా దారం ఒకటే కనిపించే విధంగా దగ్గరగా వేసుకోండి. ఇది 3 లైన్లు తీసుకున్నాను కాబట్టి చాలా సన్నగా వస్తది. చాలా దగ్గరికే వేసుకోవాలి. ఇంతకు ముందు ఒక వీడియోలో మిర్రర్ వర్క్ పెట్టాను. అది లేజీ డేజీ స్టిచ్‌తో ఫ్లవర్ డిజైన్ వేశాను. ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి ఇప్పుడు రింగ్‌ని వదిలేసుకోవచ్చు. హాఫ్ పైన వేసేసాం కదా! మిర్రర్ లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది రౌండ్ వచ్చే విధంగా ఆ దారాన్ని లాక్కుంటూ వేసుకోవాలి. చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందికి దింపేసుకొని వెనక వైపు ముడి వేసుకోవాలి. ముడి ఎలా వేసుకోవాలన్నది చూడండి. మిర్రర్ చుట్టూ వేసుకున్న లైన్స్ కొంచెం డార్క్ చేస్తున్నాను. డబల్ షేడ్ ఉన్న ఇచ్చి దారం తీసుకున్నాను. ఇది 6 వరుసలు ఉంటుంది. అలానే ఎక్కించేసుకోవాలి నీడిల్లోకి. ఇక్కడే కొంచెం డిఫరెంట్ వర్క్ వేస్తున్నాను చూడండి. పక్కనే ఉన్న లైన్‌కి చివరి భాగం నుంచి నీడిల్ పైకి తీసుకొని ముందు ఉన్న దారాన్ని నీడిల్ వెనక వైపు నుంచి తిప్పుకుంటూ చైన్‌లా వేసుకొని నీడిల్ చివరి నుంచి కిందకి దింపుకోవాలి. మళ్ళీ ఈ లైన్ పక్క నుంచే నీడిల్ పైకి తీసుకుని ఈ పక్కన ఉన్న లైన్ దగ్గర నుంచి ముందు వేసుకున్న విధంగానే వేసుకోవాలి. ఇలా మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ డబల్ షేడ్ వచ్చింది చూసారా? నెక్స్ట్ సిల్వర్ కలర్ జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి. వీటిని ఈ మిడిల్‌లో నుంచి గ్లూ అంటించుకొని పైనుంచి స్టిక్ చేసేసుకోవాలి. ఇవన్నీ అంటించుకున్న తర్వాత 2 మినిట్స్ ఆగితే ఇవి డ్రై అయిపోతాయి. తర్వాత ఈ రింగ్స్‌లలో కుట్టుకుందాం. థ్రెడ్ వర్క్ చేద్దాము. ముందు వేసుకున్న దారమే తీసుకోవాలి. అంటే మిర్రర్ వర్క్‌కి వేసాం కదా! సేమ్ థ్రెడ్. ఇది 6 వరుసలు తీసుకోవాలన్నమాట. అంటే అలానే ఎక్కించేసుకోవాలి విచ్చి దారాన్ని. ముందుగా రింగ్‌లో నుంచి నీడిల్ పైకి తీసుకొని 2 టైమ్స్ నీడిల్‌కి ఈ థ్రెడ్‌ని తిప్పుకోవాలి. ఈ 3 పడే వరకు కూడా లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకునే ఉండాలి. ఈ థ్రెడ్ వర్క్ చేయలేని వాళ్ళు ఇందులో పూసలు కూడా వేసుకోవచ్చు. గోల్డ్ బీడ్స్ కానీ లేదంటే వైట్ బీడ్స్ కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకొని
ఇలా కంప్లీట్ చేసుకున్న బుటీ డిజైన్తో బ్లౌజ్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. ఎంత బాగుంది చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోలో ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.